నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 30వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 44 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 42 నిమిషాలకు. అయితే ఈరోజు తిది చవితి రాత్రి 9 గంటల 29 నిమిషముల వరకు, తదుపరి పంచమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము పునర్వసు రాత్రి 9 గంటల 32 నిమిషముల వరకు, తదుపరి పుష్యమి నక్షత్ర ప్రవేశము. వర్జము తెల్లవారుజామున 5 గంటల 22 నిమిషాల నుంచి ఉదయం 6 గంటల 57 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 31 నిమిషం వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషముల నుంచి తెల్లవారి 4 గంటల 56 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 7 గంటల 10 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 42 నిమిషముల వరకు. అయితే అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే నెల 30వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, వాటి యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే, చంద్రుడు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు, సూర్యుడు, బుధుడు, గురుడు వృషభంలోనే సంచారం చేస్తున్నారు. శని కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తుండగా, రాహువు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈరోజు కళ, సౌందర్యము, ప్రేమ, ధనము, మహిళలకు సంబంధించిన శక్తివంతమైన ప్రభావము చూపించబోతోంది ఈ రోజు యొక్క ప్రభావము. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ప్రేమ వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి. ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారికి దేవాలయంలో కుంకుమ పూజ కనుక చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితంతో పాటుగా శుక్రగ్రహ మంత్రాన్ని కూడా తప్పనిసరిగా జపించండి. ఆ మంత్రము ఓం సుం శుక్రాయ నమః ఈరోజు 108 సార్లు ఉదయమే పఠించండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి పొదుపు ఈరోజు చాలా అవసరము. ఎటువంటి ప్రయాణాలు చేయకండి. వాణిజ్యంలో వర్తక వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో దేనిలోనైనా సరే కొన్ని ఇబ్బందులు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు చేసే ప్రయత్నం పెట్టుకోకండి. పెట్టుబడులకు కానీ, విస్తరణకు కానీ, కొత్తగా నిర్ణయాలకు కానీ ఈరోజు ఏమీ చేయకండి. అస్సలు బాగాలేదు. అయితే కుటుంబంలో కొంత అశాంతి, అలజడి, ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. ఆ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రగ్రహ నివారణ కోసము, అంటే దోష నివారణ కోసము వెండి వస్తువులను దానం చెయ్యగలిగిన వాళ్ళు దానం చేసుకోండి. వెండి దానం చెయ్యలేము అని అనుకున్న వాళ్ళు పాలను దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. కళారంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త ఆలోచనలు విజయవంతం అవుతాయి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఉదయమే తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించి ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. ఇదే విధిగా సాయంత్రం కూడా సూర్యాస్తమ సమయంలో దీపం వెలిగించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారికి చంద్రబలంతో మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఏ రంగంలో వాళ్ళైనా సరే ఏ నిర్ణయాలు తీసుకున్నా చక్కని ఫలితాలు పొందే అవకాశం ఉంది. తక్షణమే ఈ రోజుని వినియోగించుకోండి. ఆస్తి వ్యవహారాల్లో ఆర్థిక పరంగా ఏ వ్యవహారాలు చేసినా ఆర్థిక పరంగా, ఆస్తి పరంగా ఈరోజు లాభ సూచనలు చాలా చక్కగా కనబడుతోంది. శుభవార్తలు వింటారు. వ్యయ నియంత్రణ అంటే ఖర్చుల్ని కంట్రోల్ చేసే పని పెట్టుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, చంద్రగ్రహ శాంతి కోసము ఈరోజు శివాలయంలో
పాలతో అభిషేకం చేయించుకోండి. కేజింపావు బియ్యాన్ని దానంగా ఇచ్చుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారు ప్రేమ విషయాలలో అపార్థాలు తొలగిపోతాయి. మిస్‌కమ్యూనికేషన్ కావచ్చు, మిస్‌అండర్‌స్టాండింగ్ కావచ్చు. అవి తొలగిపోయి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే రీతిలో ఉంటారు. ఉద్యోగ రంగంలో అభివృద్ధి కనబడుతుంది. ప్రమోషన్సు, ప్యాకేజ్ పెరగడాలు, శుభవార్తలు వినడాలు, మీ కేడర్ కూడా పెరగడము ఇలాంటివన్నీ ఈరోజు జరుగుతాయి. ఆర్థిక సహాయ సహకారాలు మీ మిత్రుల దగ్గర నుంచి కానీ, ఆప్తుల దగ్గర నుంచి కానీ ఈరోజు అందుకోబోతున్నారు. అయితే పరిహారంగా ఈరోజు సూర్యోదయ సమయంలో సూర్యార్చన చేయండి. దీంతో పాటు ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా ఒక్కసారైనా వినే ప్రయత్నం చేసుకోండి. రవిగ్రహానికి సంబంధించిన ఏ దోషాలున్నా తొలగిపోయే అవకాశము, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండేవారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుబాటులోకి ఈరోజు రావడము, ప్రయాణాలు యోగ్యదాయకంగా ఉంటాయి. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఉన్నప్పటికీ ఏ వృత్తిపరంగా ఉన్నా, ఏ రంగంలో ఉన్నవారికైనా అత్యంత యోగదాయకమైన రోజు ఈరోజు. దీన్ని వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా గురు సంబంధిత ఆలయాలను తప్పనిసరిగా సందర్శించండి. మాకు దగ్గరలో ఆలయాలు లేవు అని అనుకున్న వాళ్ళు గురు స్తోత్ర పారాయణ ఒక్కసారైనా చేసే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండేవారికి ధన లాభ సూచనలు, వాహన యోగము, కళారంగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు, పారితోషికం పెరగడము, అవకాశాలు రావడము, వైవాహిక జీవితము సాఫీగా ఉండడము, ఏ నిర్ణయాలు తీసుకున్నా కార్యసిద్ధి, కార్యజయము, నిర్ణయాలలో లాభాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో ఉండేవారు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే ఈ రోజుని వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము అమ్మవారికి అంటే దుర్గా అమ్మవారికి కానీ, లక్ష్మీ అమ్మవారికి కానీ ఆలయ దర్శనం చేసి కుంకుమ పూజ మీ పేరిట చేయించుకున్నట్టయితే విశేషమైన ధనపరమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారికి న్యాయపరంగా అనుకూలమైన పరిణామాలు ఈరోజు గోచరిస్తున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో అనవసరమైన దూరం పెరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. తప్పనిసరి అయితే కనుక డాక్టర్ పర్యవేక్షణ వెళ్ళవలసిన పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. ఆలయం దగ్గరలో లేదు అని అనుకున్న వాళ్ళు ఇంట్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర పారాయణ చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండేవారు బంధుమిత్రుల కలయిక జరుగుతుంది. ఇంటి పనుల్లో తీరిక లేకుండా సజావుగా సాగిపోయే అవకాశం కనబడుతోంది. భావోద్వేగాలు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మాటను నియంత్రించుకోండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మాటను నియంత్రించుకోండి. కొంతమందికి మిశ్రమ ఫలితాలు, కొంతమందికి అశుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మరీ ముఖ్యంగా చెప్పదగినది ఏంటంటే ఈరోజు ఏదైనా ప్రయత్నాలు చేయాలన్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రోజుని వాయిదా వేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ జపం చేయించుకోండి. లేదు మాకు అంత స్తోమత లేదు అని అనుకున్న వాళ్ళు ఓం బృహస్పతియే నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు ఉదయం పూట తప్పనిసరిగా జపించే ప్రయత్నం చేయండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారు మీరు తీసుకునే నిర్ణయాలలో కానీ, మీరు చేసే పనిలో కానీ కొంత ఆలస్యము, విపరీతమైన లాభము వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబంలో శాంతియుతమైన వాతావరణం ఉంటుంది. విడిపోయిన వారు తిరిగి కలుసుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. వాణిజ్య వ్యాపార వర్తక రంగంలో లాభాలతో పాటు పురోగతి కూడా ఎక్కువగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి నల్ల నువ్వులు దానం కానీ, నల్ల వస్త్రాన్ని కానీ దానంగా ఇచ్చినట్టయితే యథాశక్తి విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండేవారికి మీ వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే. లేదు అంటే విపరీత పరిణామాలు, సమస్యల్లో చిక్కుకునే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు పాటించండి. కొత్త వ్యాపార అవకాశాలు ఎదురవుతాయి కానీ సున్నితంగా తిరస్కరించండి.
ఈరోజు కనుక మీరు తీసుకున్నట్టయితే నష్టపోయే అవకాశం ఉంది. తదుపరి మీ మాట చాకచక్యంతో తదుపరి రోజుకి వాయిదా వేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబ పెద్దలతో సంప్రదించి ఏ నిర్ణయమైనా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివలింగార్చన ఇంట్లో చేసుకోవటం కానీ, లేదా ఆలయానికి వెళ్ళి మీ పేరిట అర్చన చేయించుకోవడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆధ్యాత్మికం పట్ల ఆసక్తి పెరిగే అవకాశం కనబడుతోంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సౌఖ్యం మెరుగవుతుంది. ఈ రాశిలో ఉండేవారు ఏ పని తలపెట్టినా ఈరోజు ఆర్థిక పరంగా కానీ, ఏ కార్యం చేయాలన్నా కానీ, ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించడానికి కానీ ఈరోజు అత్యంత శుభదినము. తక్షణమే ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ సంబంధించి ఏమైనా దోషాలు మీ జాతకంలో ఉండుంటే గోచార రీత్యా వాటిని తొలగించుకోవడం కోసము పసుపు వస్త్రాలను మీరు ధరించండి. దానంగా అక్కర్లేదు. మీరు మాత్రం ధరించి ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధిస్తారు. ఇది ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.